Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts మిత్రులారా, సహజంగా క్రిమినల్ కేసుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వారి రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ వారి యొక్క వైఫ్ లేదా హస్బెండ్కి కానీ ఈ విధంగా వారికి తెలియజేయాల్సిన అవసరం పోలీస్ ఆఫీసర్పై ఉంటుంది. ఆ యొక్క అరెస్ట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క బౌండ్ అండ్ డ్యూటీ అనేది ఉంటుంది. సో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా వారికి తెలియచేయాలి. ఇన్ఫార్మ్ చేయడం అంటే అరెస్ట్ చేసిన వ్యక్తిని సో పర్సన్ని మేము అరెస్ట్ చేసాం అని చెప్పి వారికి సంబంధించిన ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎవరికైతే ఇన్ఫార్మ్ చేస్తారో ఆ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా వారికి తెలియాలి. ఏ కారణాల చేత అతన్ని అరెస్ట్ చేయబడ్డాడు అన్న విషయం ఆ రిలేటివ్స్కి తెలియడంతో పాటు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో అతనికి కూడా అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియపరచాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసామని చెప్పి జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కంప్లై చేసినట్టు కాదు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 22 క్లాజ్ 1 ప్రకారం గ్రౌండ్స్ ఆఫ్ ది అరెస్ట్ను కూడా తెలియపరచాలి. ఎవరైతే అరెస్ట్ చేయబడుతున్నాడో ఆ వ్యక్తికి తెలియాలి, ఈ కారణాల చేత మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఎవరైతే అరెస్ట్ ఎక్యూజ్డ్ ఉన్నాడో అతనికి తెలియాలి. ఎవరైతే ఎక్యూజ్డ్కి సంబంధించిన వ్యక్తులకి పోలీసు వారు ఇన్ఫార్మ్ చేస్తారో ఆ ఇన్ఫార్మ్ చేసి కేవలం ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ sufficient to compliance the Article 22 Clause 1 of the Constitution of India. This is NSSR. If you have any problem, please contact 9885 5590959.